పౌలు ఏదైతే బోధించాడో అదే బోధన ఈ కాలం యొక్క ప్రవక్త తీసుకొచ్చాడు. ఏ పునాది అయితే వేశాడో అదే పునాదిని ఈ కాలంలో తీసుకొచ్చాడు ఆయన. ఏ సువార్తనైతే ప్రకటించారో అదే సువార్తను తీసుకొచ్చాడు ఇక్కడ. కొత్త బోధ కాదు ఇది. ఏదైతే పునాది వేశారో అపోస్తలులు ప్రవక్తలు దాన్నే మరలా తీసుకురావడమే ఏలియా యొక్క పరిచర్య. అందుకనే ఏలియాని మనం గమనించినప్పుడు పాత నిబంధనలో మొట్టమొదటి ఏలియా తిష్బీయుడు అనే ఏలియా. ఎప్పుడైతే ఆ 450 మంది బయలు ప్రవక్తలు బలిపశువుని కాల్చడానికి వాళ్ళు ఏలియా కట్టిన ఆ బలిపీఠాన్ని పడగొట్టారు. అయితే ఏలియా అక్కడ ఏం చేశాడు తెలుసా? 12 రాళ్లతో ఆ బలిపీఠాన్ని మరలా కట్టాడు. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. హల్లెలూయా. ఈ కాలము కూడా అదేనా? ఏదైతే అపోస్తలులు